మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఉమా, స్తంభాసురుడు మరియు హిరణ్యకశ్యపుల యుద్ధము నియమనిష్ఠులతో కూడిన యుద్ధము. హిరణ్యకశ్యపుని జయము తన గురువు శుక్రాచార్యునిపై ఉన్నది. స్తంభాసురుని జయము అంధకాసురునిపై ఉన్నది. ఇరువురి జయములకు బాధ కలిగిన కారణంగా ఇరువురి మనసులు గాయపడినవి. అందువలన ఇరువురు గాయపడిన సింహముల వలె ఒకరిపై ఒకరు లంఘించుచున్నారు. దీని పరిణామం ఏమిటి సోదరి? అంతరిక్షమునందు 2 గ్రహములు ఆకస్మికముగా ఢీకొనినా ఏమి జరుగును? వినాశనము జరుగును ఉమా. అవును సోదరి, ఇప్పుడు స్తంభాసురుడు హిరణ్యకశిపుల యుద్ధము వలన సమస్త అసురలోకము వినాశన ఎల్లలకు చేరినచో కయ్యాదు గతి ఏమవుతుంది? ఉమా, పరంధాముల ఆశీర్వాదము ఎవరి వెంట ఉండునో వారి నీడను కూడా మృత్యువు స్పృశించలేదు. శిక్ష అపరాధికే విధించబడుతుంది. హిరణ్యకశ్యప, నీవు అపరాధం చేశావు అంధకాసురుని విషయంలో. అందువలన శిక్షించే అధికారం మాకు కలదు, నీకు లేదు. నీవు మమ్ము శిక్షించదవా? పసందుగానున్నది, అటునే కానివు, మేము వీక్షించదము. ఓ స్తంభాసురా, అసురేశ్వరులు మహావీరులు, మహామాయావి. సమస్త లోకములందు వారికి సరితూగగల వ్యక్తులు లేరు. స్తంభాసురుడు మూర్ఖుడు. అతడు అసురేశ్వరులతో తలపడు దుస్సాహసము చేయుచున్నాడు. నీకు తెలియదు కయాదు, అసురేశ్వరులతో శత్రుత్వము పెంచుకొనుట చేజేతులా మృత్యువును ఆహ్వానించుకొనుటే అగును. మీ యొక్క మాయను మాపై ప్రయోగించుచుంటివా? మేము నిన్ను మించిన మహామాయావులం. మాపై నీ మాయ పని చేయదు. సోదరి, స్తంభాసురుడు ఇప్పటి వరకు భక్షకుడుగానే ఉన్నాడు. మరిప్పుడు వాని బారి నుంచి
కయ్యాదును రక్షించవలసిన అవశ్యము కలదు. ఉమా, పరివర్తన కలుగుటకు అప్పుడప్పుడు ఒక్క క్షణము కూడా అధికమే అగును. పరంధాముని లీలలో ఎప్పుడైనానో వీక్షించగలవు. మరి ఈ సమయమున సృష్టి యొక్క ఘన వికారములనే మబ్బులు వ్యాపించి ఉన్నవి. స్తంభాసురుడు ఆ వికారములకు అధీనుడై ఉన్నాడు. అవును ఉమా, స్తంభాసురుడు ఈ సమయమున ప్రతీకారమనే అగ్నితో ఉన్మత్తుడగుతున్నాడు. కానీ అతనికి తెలియనిదొకటున్నది. తానే స్వయముగా కయాదుని, ఆమెకు జన్మించనున్న పుత్రుని సంరక్షించునని. స్తంభాసురా! గురుదేవా, రక్షించండి! గురుదేవా, 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 కయాదును రక్షించండి! గురుదేవా, గురుదేవా, కయాదును రక్షించండి! ఈ పాపి సైన్యంతో పాటు అసురేశ్వరులను కూడా స్తంభింపచేసినాడు. గురుదేవా, ఈ ఊరిని రక్షించండి! గురుదేవా, రక్షించండి! గురుదేవా, రక్షించండి! గురుదేవా, రక్షించండి! రక్షించండి! నీవు చింతించవలదు కయాదు. మేము ఆ పాపాత్ముని యొక్క ఘాతుకానికి తగిన శిక్ష విధిస్తాం. తమరు శిక్ష విధించెదరా? తమరు ఎన్నటికీ జరగదు. స్వయముగా పాపము చేసిన వారు శిక్ష విధించలేరు. వారు శిక్షార్హులు. మేము తమకు శిక్ష విధించుటకే వచ్చితిమి. శిక్ష విధించదము. ఓ సంభాసురా, మాకు తెలియను నీవు గురుద్రోహివని, ఘాతకుడవని, కావుననే అంధకాసుని మిత్రుడవైతివని. అందువల్లే మా తపోబలము చేత ముందే రక్షా కవచము ఏర్పరచుకుంటేమి. సావధానుడు కమ్మురా మూర్ఖ! ఇప్పుడు మేము నీ మృత్యువును, అంటే హిరణ్యకశిపుని సజీవుని గావించదము. అతడే నీ అసుర జీవితమునకు చరమగీతం పాడగలడు. ఓం హ్రీం క్లీం హైం శ్రీం చముండాయ విచ్చే. గురుదేవా, స్తంభాసురా! మర్యాదగా అక్కడే నిలిచిపోడు హిరణ్యకశ్యప. ఆగు! మేము చెబుతున్నాము, ఆగు! ఆగు హిరణ్యకశ్యప! కయాదు,